జిల్లా కనగిరి మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన సయ్యద్ అలీ మౌలాబీ గార్ల కుమారుడు తౌషిక్ సింగరాయకొండలోని నవోదయ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన ఘటనపై కనగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఇక ఆయన పార్టీ నాయకులతో కలిసి తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తౌషిక్ తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన ప్రత్యేక అధికారి సిఐ కాజావాలీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గాఫూ, సిరుపా గోవర్ధన్ రెడ్డి, పోలీచర్ల రహీం బాషా, నెంబా షరీఫ్ తదితరులున్నారు. సయ్యద్ అలీ గారి పిల్లవాడు శ్రీ చైతన్య నవోదయ సింగరాయకొండ స్కూల్లో కోచింగ్ సెంటర్లో చదువుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల 14వ తారీఖున అనుమానాస్పదంగా అప్పటి వరకు తల్లిదండ్రులతో 5 గంటల 8 నిమిషాల వరకు చాలా చలాకీగా బీచ్ ఫెస్టివల్ కూడా వెళ్దామని చెప్పినటువంటి పిల్లవాడు 3 నిమిషాల తర్వాత ఆత్మహత్య చేసుకోవడం అనేది అసలు అది చాలా హాస్యాస్పదంగా ఖచ్చితంగా ఇది తప్పుగా భావిస్తా ఉన్నాం. తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి వీడియోలు కానీ వాటన్నిటిని మేము పరిశీలించిన తర్వాత ఇది ఖచ్చితంగా అనుమానాస్పద హత్యగానే భావిస్తా ఉన్నాం. కాబట్టి సంబంధిత ఇన్వెస్టిగేషన్కి ఏదో 3 మెన్ కమిటీ వేసినారు. వేసి కూడా ఇప్పుడు 6 రోజులైన చనిపోయి పిల్లవాడు ఈ రోజు వాళ్ళకి న్యాయం జరగలేదు. వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లవాడి తల్లిదండ్రులకు అండగా ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఎస్పీ గారు దీన్ని సీరియస్ గా తీసుకొని 2-3 రోజుల్లోనే కేసు క్లియర్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాల్సిందిగా మేము కోరుకుంటాం. సయ్యద్ అలీ గారి పిల్లవాడు